కొద్దిసేపటి కిందమే శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కూడా నార్సింగ్ పిఎస్కి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో వర్షిని మదర్ మన దగ్గర ఉన్నారు. సో ఎన్నో నవమాసాలు మోసి ఆ తల్లి కన్నది. సో ఆ కొద్ది క్షణం క్రితమే ఆ కూతురు దూరం అయితే ఆ తల్లి ఆవేదన మనం చూడవచ్చు. సో తిరుగుతూ ఉంది, తను ఫ్యామిలీతో కూడా తిరుగుతూ ఉంది, బయట తిరుగుతూ నాకు న్యాయం జరగాలంటూ కూడా ఆ తల్లి పోరాటం చేస్తూనే ఉంది. సో ఈరోజు శ్రీనివాస్ అనే వ్యక్తి మనం అఘోరి అని చెప్పి కూడా పిలవద్దు, శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా తను అరెస్ట్ కావడం జరిగింది. సో నార్సింగ్ పిఎస్ నుంచి కూడా వేరే పిఎస్కి తరలిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. సో మాట్లాడదాం. ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కని ఎంతో పెద్ద చేసి ఇలా కావడం, నా కూతుర్ని వశీకరణ చేసి కూడా అఘోరి తను చెంతకు చేర్చుకుందని చెప్పి కూడా ఆ తల్లి చెప్తూనే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ చెప్పండి, అసలు ఈ ఎంటైర్ ఇష్యూ చూసుకుంటే కూడా అసలు ఏం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన మనందరికీ తెలుసు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఏం జరిగింది అసలు? మంచి పని చేశారండి, అరెస్ట్ చేసి. ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తాడండి. రాధికాని ఆమె వచ్చిందండి, ఆమెను చూస్తే ప్రాణ ఉసూరు మందండి. అట్లాగే నా పిల్లలు మోసం చేసి ఏ నరబలి ఇవ్వాలో అని చూశాడండి. కానీ మాకు మీడియా వాళ్ళు, శివరుద్ర స్వామి గారు, ఈ జోగి వాళ్ళందరూ ఉండి మాకు అండగా ఉండి మా పిల్లలు మాకు తీసుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అంటే వర్షిని కూడా తీసుకురావడం జరిగింది. సో కుటుంబ సభ్యులతో కూడా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను బయటికి ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అంటారు అసలు? ఆమె నా ఫోన్ తీసుకుందండి పాప. మేము ఇవ్వకపోతే నేను యూట్యూబ్ చూసుకుంటానమ్మని అడిగిందండి. ఆ ఫోన్ తీసుకున్న క్రమంలో అఘోరి ఫోన్ చేసిందండి. చేసి నువ్వు వచ్చేసాయి, నేను క్యాబులు అన్నీ రెడీ చేస్తానని అందండి. సరే మేము విజయవాడ దిగామండి. అక్కడి నుంచి మేము తెనాలి బస్సు ఎక్కుదామనే క్రమంలో అమ్మ నాకు ఆకలేస్తుందని అంది. టిఫిన్ ఇప్పించామండి. ఇప్పించాక వాష్రూమ్ అందండి. సరే వాష్రూమ్కి వెళ్ళిందని నేను వాష్రూమ్ దగ్గర ఉంచుదానండి. పాప ఎంతసేపు రాపోయేసరికి కొంచెం చిన్న సందల్లే ఉందన్నట్టు అటు నుంచి అటు వెళ్ళిపోయిందండి. అప్పటికి అఘోరి బిగ్ టీవీ వాళ్ళు ఫోన్ చేసి క్యాబ్ పంపించిందంటండి. క్యాబ్లో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి బిగ్ టీవీలో 2:00కేమో ఆడియో కాల్ మాట్లాడిందండి. అవునండి. అంటే ఆ తల్లి మీరు చిన్నప్పటి నుంచి కని పెంచారు. సో మీ మధ్యలోనే ఉండే అసలు ఏం జరిగిందంటారు? అంటే వశీకరణ చేసి అమ్మాయిని దగ్గర తీసుకుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగిందంటే అఘోరి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, అంటే మీరు గమనించలేకపోయారా, ఏం జరిగిందంటారు? గమనించామండి. పిల్లకి రోజు రోజు మార్పు వస్తుంటే ఆమెను దూరంగా ఎడంగా కొట్టేసేసి మేము గంటేసేసామండి. మా ఇంటికి రావద్దు అన్నామండి. పిల్లకి మరుగు మంది ఇచ్చిందండి. వశీకరణ జరిగిందండి. మళ్ళీ పిల్లలను భయపెడతాం కూడా జరిగిందండి. నువ్వు కానీ నాకు లొంగకపోతే మీ ఫ్యామిలీ నా మంత్రశక్తితో సంపేచేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, నిన్ను ఒంటరిని చేసేస్తాను అని భయపెట్టిందండి. పిల్లని అమ్మ చెప్పి ఏడ్చిందండి. ఏడ్చినాక అమ్మ ఏంటంటే ఏడ్చావు అని ఆమె కొట్టేసరికి అమ్మ నేను ఎన్ని చెప్పాయని ఆమె నన్ను ఎలగొట్టావని మళ్ళీ నన్ను బెదిరెత్తుందమ్మా అని చెప్పిందండి. అదే లక్షలు చెక్కు ఇచ్చింది, చెక్కు తీసుకొని నేను వర్షిని తీసుకొచ్చిన అని చెప్పి కూడా మరి ఆ శ్రీనివాస్ చెప్పడం మనం చెక్కు ఫోన్లు 4 ఫోన్లు కొందండి మా అబ్బాయికి ఇచ్చి. ఆ బిక్సీ వాడి దగ్గర మాకు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ₹1,00,000 ఫోన్లకి ఇచ్చింది ఆమె. మేము అన్ని బిల్లులు చూపిస్తాం. అంటే మనం చూస్తున్నాం వర్షిని మాట్లాడేటప్పుడు నాకు ఎలాంటి వశీకరణ ఇలాంటివి ఏం జరగలేదు, నేను ఇష్టపూర్వకంగా నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి కూడా తను చెప్తుంది. అంటే తను మీతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది తను? మాతో అంతా బాగానే ఉందండి. అమ్మ నన్ను బలవంతం చేస్తుంది, నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది, నీకు ఒక ప్లాన్ వేస్తాను, నా అంతటికి నేనే మేజర్ని, నేను నా ఇష్టపూర్వంగా వెళ్తానని లెటర్ ఇమ్మందంటే అది ఆడియో కాల్ దొరికిందండి మాకు. నేను మేజర్ని నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నానని ఆ కాగితం ఇచ్చి రమ్మందంటే అట్లానే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిందండి. వెళ్ళి మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, నేనే ఇష్టపడుతున్నా అని చెప్పు, లేకపోతే నువ్వు ఇష్టం లేవన్నట్టే నన్ను అరెస్ట్ చేస్తాను. నువ్వు ఇష్టం అన్నావు అనుకో, ఆమె ఇష్టపడింది, ఆమె తీసుకుంది. అందుకు మన ఇద్దరిని ఎవరల్లా ఏం చేయలేరు, ఏ దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు, ఏ మీడియా వాడు ఏం చేయలేడు, ఏ సీఎం ఏం చేయలేడు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయదు అని పిల్లకి చెప్పడం వల్ల అట్లా మాట్లాడుతుందండి. సో చివరిగా చెప్పండి, ఆ అఘోరి అరెస్ట్ కావడం కూడా మనం చూస్తున్నాము, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ తల్లిగా మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి సో తను అరెస్ట్ అయ్యి కూడా కొన్ని పిఎస్లో తరలించారని చెప్పి మనం చూస్తాం. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అరెస్ట్ అవడం చాలా ఆనందంగా ఉందండి. కష్టపడ్డ వాళ్ళందరూ అక్కడగా శివరుద్ర స్వామి గారికి, శశి టీవీ భాను గారికి, నెంబర్ 1 టీవీ వాళ్ళకి, ఆజాత్ గారికి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారి నా పాదాభివందనాలు.
ఖచ్చితంగా ఉండి పోరాడి నా పిల్లలు నాకు ఇచ్చినందుకు అందరికీ చాలా వందనాలండి. అంటే ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి బయటకు వచ్చి ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి తను కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇలాంటివి మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే నువ్వు ఆవేదన వ్యక్తం చేసావు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అని జీవిత ఖైదు చేసి ఉరిశిక్ష చేయాలండి. ఉరిశిక్ష చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మాకులాగా ఇంకా ఆడపిల్ల అబ్బలకు బలి అవ్వకూడదని మేము కోరుకుంటున్నామండి. వాడిని ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం. చివరిగా మీతో ఆ వర్షిని ఏమని మాట్లాడింది? చివరిగా అమ్మ నాకు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, మిమ్మల్ని చంపేస్తానంటుంది, అదేమంటే నీ అంతటి నీ మీద చేసుకోమంటుంది, నాకు భయంగా ఉందమ్మని మాట్లాడటం జరిగిందండి. ఇప్పుడు ఆ తల్లి మీ దగ్గరకు వస్తే ఆ గాలి నన్నే మర్చిపోతున్నాను. రెడీయా? రెడీ. సో కాసేపటి కిందమే ఆ శ్రీనివాస్ అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తను అరెస్ట్ కావడం జరిగింది. నార్సింగ్ పిఎస్లో ఉన్నాడు. ఎవరైతే ఆ కేసు పెట్టిరో ఈ ఇష్యూ గురించి కూడా మనం అఘోరి అనొద్దు, శ్రీనివాస్ అని చెప్పి మాత్రమే అనాలి. సో మొదటి నుంచి కొట్లాడిన వ్యక్తులు కూడా మనకి ఆ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. శివరుద్ర గురించి మనందరికీ తెలిసిందే. సో న్యాయం వైపు పోరాడుతూనే ఉంటాడు అనునిత్యం. అలాగే సంజయ్ గారు మన దగ్గర ఉన్నారు. రాధిక గారు ఎవరైతే ఒక ఆడపిల్ల తను బయటికి వచ్చి ధైర్యంగా కొట్లాడి ఇలా జరిగింది, ఇంకా ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దని చెప్పి కూడా నిజంగా ఆ తల్లికి కూడా మనము హ్యాండ్స్ ఆఫ్ ఇవ్వాలి. యావత్ సమాజంలో కూడా తను ఇంత ఇష్యూ జరిగినా కూడా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆ తల్లి కొట్లాడుతూనే ఉంది. సో ఆ తల్లికి కూడా శివరుద్ర గారు, మాధురి గారు, సంజయ్ గారు చాలా మంది సపోర్ట్గా నిలిచారు. సో చివరికి నేను తెలంగాణకి రాను, నేను బయటనే ఉంటా అని చెప్పిన శ్రీనివాస్ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. సో దీని వెనుకాల వీళ్ళ కష్టం ఎంతో ఉంది, మీ అందరికీ చూపించాలి. ఎందుకంటే సో సక్సెస్ జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు బయటికి రారు. సో వీళ్ళని మనం పిలవడం జరిగింది, మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఫస్ట్ రాధిక గారితో మాట్లాడిద్దాం. సో అమ్మ నిజంగా మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఎందుకంటే ఒక అడ్వకేట్ అయి ఉన్నారు. అలాగే మీరు బయటకు వచ్చారంటే కూడా యావత్ సమాజం కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరు మాస్క్ పెట్టుకున్నారు, ఇప్పుడు మాస్క్ తీసేశారు. ఈ విషయం గురించి నేను శివరుద్ర గారిని అడిగితే, గతంలో నేను అడిగితే మాస్క్ పెట్టుకుంది అమ్మాయి, ఇప్పుడు మాస్క్ తీసేసి బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఏంటి, ఏం జరిగింది అంటారు? అంటే మాస్క్ తీసేయడానికి ఈ రోజు కారణాలు ఏంటంటే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం మనకి. ఇప్పుడు నాకు కూడా 2-3 బెదిరింపు కాళ్ళు వచ్చాయి. నేను ఏ ఛానల్లో ఇంతవరకు చెప్పలేదు బెదిరింపు కాళ్ళు, ఎందుకంటే నీకెందుకు, వాళ్ళెందుకు, నువ్వు ఎక్కడ ఉంటావు అన్ని విషయాలు చెప్పారు. నేను ఈ విషయాలలో కూడా మీడియా సోదరులందరికీ నేను ఎందుకు చెప్పలేనంటే, ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేశారంటే మిగతాదంతా అది రికార్డెడ్గా పోయింది, తర్వాత ఏసీపీ డీసీపీ లెవెల్లో పోయింది, అది విషయం వేరు, వాళ్ళని తర్వాత పట్టుకున్నారు, ఆ విషయం వేరు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఈరోజు వీళ్ళందరూ ముందుకు రావడానికి ఒక ఆడపిల్ల అన్యాయము, ఒక కమ్యూనిటీని కించపరచడము ఇలాంటివి చేయడం వల్ల అమ్మ ఒక నిర్ధారణ, ఒక నిర్ణయం జరిగింది. నువ్వు వచ్చి ఇప్పుడు నిర్భయంగా మాట్లాడమ్మా అంటే నిన్న సాయంత్రమే చెప్తే నేను వచ్చి మాట్లాడతాను స్వామి, నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, నన్ను ఇంకేదేదో అవహేళన చేస్తున్నారు అన్నది ఈరోజు అమ్మాయి ముందుకు రావడం అనేది ఒక విధంగా ధైర్యమైన విషయం. ఇంకా ఎందరో ఉన్నారని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి మీరే ప్రత్యక్షంగా అమ్మల్ని అడిగే విషయాలు వివరాలు తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా అమ్మ ఒక విషయం చెప్పగలుగుతాను, చాలా మంచి కృతజ్ఞతలు తల్లి. పరమేశ్వరుడు నీ జీవితంలో నువ్వు ఎంత ఓడిపోయినా ఏం చేసినావు అనేది నీ మొహాన్ని చూసి నాకు తెలుసు. కానీ ఇక పైన నీకు అందరూ సపోర్ట్గా ఉండి ధర్మంగా నువ్వు ముందుకెళ్ళాలి. ఏమీ తెలియని సీన్గాడే బతుకుతుంటే అమ్మ అన్ని తెలిసిన ఆడపిల్ల పరమాత్ముడు నీకు ఇవ్వడ అర్ధనారీశ్వరుడు తోడయ్యారంటే నేను మీడియా ముఖంగా చెప్తుంటే ఏంటంటే పరమశివుడు తోడైనట్టే. అర్ధనారీశ్వరుడు అంటే చూడమ్మ వాళ్ళకున్న బలం, వాళ్ళు కొట్టే చప్పట్లు ఎంత బలంగా వస్తుంది. సీన్ గాని కొట్టమని చెప్పండి, దానికి ఎంత ఆశీర్వాదం మాత్రం మా చేతులలోనే ఉంది. స్టార్టింగ్ నుంచి వాడు డూప్లికేట్ అని చెప్పుకుంటూ కొట్లాడినాం, కానీ ఈ రోజు వారికి మాకెన్ని బెదిరించుకోవాల్సి వచ్చినా మాకు తెలుసు. మా కమ్యూనిటీలలో మేము ఎంతైతే బాధపడ్డామో ఇప్పటికైనా కానీ మేము ఒప్పుకున్నాం. కానీ ఎవరెంత చేసినా కానీ మా పోరాటం ఆపలేం. ఒక ఆడపిల్లలు ఎంత ఉన్నా కానీ ఆడపిల్ల కాళ్ళ కిందికే మేము, ఎందుకంటే మేము పుట్టింది మగ పుట్టుకైనా కానీ మా బాడీలో హార్మోన్స్ ఆడదండి. మేము ఆడవాళ్ళ గురించి వచ్చేంత వరకు కొట్లాడతాం. కానీ అలాంటి డూప్లికేట్ నా కొడుకులని మాత్రం విడిచిపెట్టాం. ఎందుకంటే మేము ఒక జోగిని వ్యవస్థ వాళ్ళం. జోగిని వ్యవస్థ అంటే దేవుని పేరు మీద వండుకుంటా ఒక ఆడపిల్లని అన్యాయం చేసుకుంటా. ఈరోజు సభ్య సమాధానికి ఏం విలువనైతే ఇస్తున్నావు నా కొడకరే, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు అయితే నువ్వు అన్యాయం చేస్తావో, కానీ బరాబర్గా నీకు మాత్రం ఆ చేతిలో మూడింది నా కొడక, చూసుకో. నువ్వేమైతే చేయలేవని అన్నావు స్టార్టింగ్, నన్ను ప్రతి ఒక్కరు ఒకటవుతున్నారు. ఈరోజు నీ గుట్టు నీ వాళ్ళ వల్లనే బయటపడ్డది. ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తావు, నువ్వు తీసుకున్న గోత్రం నువ్వు ఉపయోగపడ్డావు నా కొడక, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ఆడపిల్లకి ఎవరెవరైతే అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళని అయితే మాత్రం మర్యాద దక్కదు. ఇప్పటికైనా ఆడపిల్లలకు సపోర్ట్ చేయండి. ఆడపిల్లలు అంటే మనకు అమ్మవారిలతో సమానం, వాళ్ళ కాళ్ళ కింద మనము ఎప్పటికైనా ఆడపిల్ల ఉసురు 60 ఆమడమైన పుడుతుంది. ఆ ఘోరగానికి ముట్టాలి.
అఘోరి అంటే కూడా నాకు చిన్న చూపు. సో అమ్మ మీరు చెప్పండి. సో ఇంతకుముందుకి చెప్పినట్టు మళ్ళీ మీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నా, ఆడపిల్ల బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో ఈరోజు మీరు విజయం సాధించారు. సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తను ఎలా చేసుకుంది అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా అమ్మాయికి లేదా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ అక్కలు ఉన్నారు, వీళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇక్కడే కాదు, మా కరీంనగర్లో కూడా నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వీళ్ళని అర్ధనారీశ్వరులనే కాకుండా ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అది శ్రీకృష్ణుని అవతారం, మోహిని అవతారంతో కూడా వీళ్ళని పోలుస్తారు. అంత గొప్ప చరిత్ర ఉన్న వీళ్ళ సొసైటీ నుంచి ఒక దరిద్రుడు అంటాడు అంటే ఇప్పుడు సొసైటీ నుంచి అంటే ఏదో తులసి పేర్లు పెట్టుకొని ఈ రోజు మేము వాడిని బైరూపి అంటాం. మా దానిలో ఇట్లా ఎవరైతే డూప్లికేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బైరూపి అంటాం. బైరూపి అని లేకపోతే కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టాం మేము. కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టి వాడిని పిలవండి, కానీ వాడిని మాత్రం ఆ కమ్యూనిటీ అని అనకండి అమ్మ. ఎందుకనంటే ఈరోజు ఇజ్జత్ తీసేసాను నా కొడుకు వాడు. ఇలాంటి ఆడపిల్లలకు మేము హెల్ప్ చేస్తుంటే ఇవాళ ఆడపిల్లలతో ఆడుకున్న నా కొడుకు వాడు. అలాంటి సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు కన్ఫర్మ్ తప్పదు. ఈరోజు ఒకరుగా అందరూ ఒక్కటవుతున్నారు, కానీ వాళ్ళు ఒకటైన నాడు బరాబర్ ఇదే గవర్నమెంట్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు కాదు. వాని కఠిన చర్యలు మాత్రం తీసుకోకపోతే మాత్రం మా కమ్యూనిటీ వాళ్ళ చేతులలో వాళ్ళ చావు, వాళ్ళ సపోర్టబుల్గా ఉన్న వాళ్ళందరూ చావు మేము చేస్తాం. చూసుకుంటే అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్రశక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయామమ్మని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇటు లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా, మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ సైకాలజీ మా దగ్గర మళ్ళీ పారిపోద్దని మాకు భయంగా ఉందండి. పోలీసుల సమస్య తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆ అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాత లాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాధికా మాకు చూస్తే నాకు ఎంతో జాలీగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాధికా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూశాడండి. అసలు వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఎలాగో బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కూడా సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకి. చెప్పండి అంకుల్, మీరు చెప్పండి మీ పాప గురించి. పాపను తీసుకురావడం జరిగింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పాపను తీసుకురావడం జరుగుతుంది. యూపీలో దొరకబట్టారు, ఇక్కడైతే ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సిమ్ములు మార్చారని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో ఎట్లుండేది? అంటే తను చాలా అన్యాయంగా ఉండేది.
మామూలుగా ఎడ్యుకేషన్లో అక్కడ మామూలుగా ర్యాంకేషన్ బాగుండేది. బాగుండేది. అయితే ఈ రోజున వాడు పేకాకర అరెస్ట్ అయ్యి నా పెద్ద వస్తుందంటే దానికి కృషి వెనకాల రాజాది గారికి, శివప్రసాద్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు మాకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. జోగిని రామరాంబ గారికి, రామచంద్ర మాధవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఆజాద్ గారు, ఇప్పుడు ఈ కేసుని మనం ఎట్లా చూడొచ్చు? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా అండి, ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. జనరల్ ఏంటంటే మొదటిదాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిలా పిఎస్ లో. దాని అప్పుడు వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలిక వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకండి. రేపు మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్, సెక్షన్స్ కూడా చెప్తున్నాను ఇంకా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బయలుల మోడస్టీకి సంబంధించిన విషయము, ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమెను కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి. అవునండి, అవునండి సార్. ఇప్పుడు నేను సైంటిఫిక్ రీజన్ గా తెలుసుకుంటే యునిక్ అంటారంట. యునిక్ అనే కొత్త పదం, అది నాకు కూడా తెలియదు. అది డిక్షనరీ మీరు చూసుకోండి. అంటే అంగం 7 years బాగుంది. వ్యవస్థీకృత నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము. ఆమె అంటే ఒక అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము, అంటే నాకున్న సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి. అది ఏమంటే డాక్టర్ గారిని మీరు అడగాలి. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి, నరబలి గురించి, అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పొలిటీషియన్తో మాట్లాడేదండి. పొలిటీషియన్తో మాట్లాడదా? ఓకే, ఏమని మాట్లాడేది అట్లా పొలిటీషియన్లతో? పేర్లు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారితో మాట్లాడేది. కేటీఆర్ గారు నా పీడ అనేవాడు అనేది. మాట్లాడొచ్చా? కానీ ఏ రోజుగా రోజు మా పిల్ల నమస్తే నమస్తే, మీరేం కంగారు పడకండి. మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది చెప్పండి. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది, మీకు న్యాయం జరుగుతుంది. మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి తెలంగాణలో దేశవ్యాప్తంగా చాలా సంతోషం ఉంది. ఇలాంటి నా కొడుకు నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తెగలగా కొడతాను. ఎవరు రాకండి. ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తానవరా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు. ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి. లంజా కొడుకు వీనికి శిక్ష పడాలి. లంజా కొడక ఎంత చేసావురా నీ ముండామయ్యా? అసలు కడుపుకి అన్నం తింటావా, పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారా? ఖబర్దార్ ముండా కొడక, ఖబర్దార్. ఉచ్చ పోసుకోళ్ళ చొప్పు తీసుకొని కొడతా.
ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా ఏడుస్తున్నారా, ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వాళ్ళ బాధకి అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో లెక్క పెట్టాలి, నువ్వు అర్థమైందా? చిప్పకూడు తెలిపించాలి. వీరికి మహిళా జైల్లో పెట్టకండి, అక్కడ కూడా వీడు పీట వేసుకొని వీరు నిజ రుసుము చూపిస్తాడు. నా కొడుకు చెప్పండి. వీడి మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి, అక్కడ కూడా ఒక గూడు పుట్టాన్ని నడిపిస్తారు. తెలంగాణలో మాధురి పేరంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడారా నువ్వు? ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు నన్ను ఎవరు చేయలేరు, ఆ ఘోరాన్ని అన్నా. ఈ రోజు లంచా కొడక నీకేం చేయలేదు చేస్తారు, నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు, అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు వస్తే పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవప్రదమైనది, ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసే